ఈరోజు వచ్చి టాపిక్ వచ్చేసి డబ్బులను సేవ్ చేయడం ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 20,000 శాలరీ వస్తే దాన్ని హాఫ్ గా డివైడ్ చేయాలి. అంటే 10,000 10,000 ఖచ్చితంగా సేవింగ్ లో పెట్టుకోవాలి. 10,000 వచ్చేసి మనము రెంట్ కానీ, అలవెన్సెస్ కానీ, మన ఖర్చులకు ఈ 10,000 లోనే మనము ఫిక్స్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నిత్యావసరాలు కావాల్సి, ఇంకేమన్నా ఎమర్జెన్సీ పర్పస్ లో కావచ్చు, ఈ 10,000 నుంచే మనం యూజ్ చేయాలి. మిగతా రిమైనింగ్ 10,000 ఏంటంటే దాన్ని సేవింగ్ లో వేసుకోవాలి. నువ్వు ఏ విధంగానైనా సేవ్ చేసుకో, పోస్ట్ ఆఫీస్ లో వేసుకుంటావా, బ్యాంక్ లో వేసుకుంటావా, ఇంకెక్కడైనా దాపెట్టుకో, కానీ నువ్వు ఆ 10,000 నుంచే ఖర్చు పెట్టాలి. ఈ 10,000 నీకు ఎప్పుడు కూడా సేవింగ్, నువ్వు మర్చిపోవాలి దీని గురించి. నా దగ్గర డబ్బులు లేవురా భయ్, ఈ 10,000 నేను 10,000 సంపాదిస్తున్నా, ఇదే నా పైసలు, ఇందులో నుంచే ఖర్చు పెట్టాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన సేవింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. లేకపోతే మనము ఎప్పుడు కూడా సేవ్ చేయలేం. మనకేముంటది, అరే ఇంకొక 10,000 ఉన్నాయి కానీ అందులోకి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసేసి మళ్ళీ ఖర్చులు పెట్టేస్తుంటే మనకి డబ్బులు అనేవే మిగిలవు. కాబట్టి అంటే ఇది నా యొక్క విన్నపం మాత్రమే. మీరు సేవింగ్ చేయాలంటే ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో కావాలి. అంటే మనము ఒక 20,000 సంపాదిస్తున్నా సరే, 10,000 సంపాదిస్తున్న ఫీలింగ్ తోనే 10,000లోనే నీకు సరిపడా సేవ్ చేసుకోవాలి. అందులోనే అన్ని ఖర్చులు తీసేసేయాలి. తీసేసిన కొంచెం రిమైనింగ్ ఉన్నాయి కూడా దాన్ని కూడా సేవ్ చేసుకోవాలి. ఆ సేవింగ్ మాత్రమే వాడుకోవాలి. మిగతా 10,000 ఖర్చు కూడా పెట్టొద్దు, తాకని కూడా తాకొద్దు. ఈ విధంగా సేవ్ చేస్తే మన అమౌంట్ అనేది ఎప్పుడు కూడా అంటే ఒకరి కింద చేయి చాపాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ప్లస్ సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చింది, అరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తీసుకునే బదులు మన దగ్గర ఉన్నాయన్న ఒక భరోసాతోని మనం హ్యాపీగా ఉండొచ్చు. పైసలు ఉంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు అంటే, ఎంత ధైర్యంగా ఉంటావు అంటే నీకే తెలియదు. ఈ విధంగా ఆలోచించి మీరు కూడా ఫాలో అయితే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.